విడిచిపెట్టి నేనేం చేస్తానని చెప్పి మౌనవ్యాధగా అయ్యో అని చెప్పేసి ఇతను ఏమి చెప్పకంటే వచ్చి మౌనంగా అతను ఉండేటటువంటి సైన్య మందిరంలో పడుకుని పోతారనమాట. పడుకోవడం, ఎవరితో మాట్లాడటం, మౌనంగా ఉంటారు. ప్రతిరోజు కూడా సంతనం మహారాజుకి ఇతనికి గాంగేయుడికి ప్రతిరోజు వెళ్ళి తండ్రికి నమస్కారం చేసుకో, అక్కడ గంగాదేవిని ప్రార్థించుకోవడం. తల్లిదండ్రులు మనం ఇప్పుడైనా సరే మనం ప్రత్యక్ష దైవాలు ఎవరైనా సరే తల్లిదండ్రులే మనకి వేదము ఉపనిషత్తులు అన్నీ కూడా చెప్పేది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనం అంటాం కానీ ఆచరణ వచ్చే తల్లిగా వేసేది తల్లి ఎందుకు కోప్పడుతుందనేది మీకు మేము ఉద్యోగం చేసే ఒక విషయం చెప్పాలి. ఒక ఆవిడ ఉండేవారు, పెద్ద తర్వాత ఐఏఎస్ ఇచ్చారు ఆవిడ, ఊరుకున్న ఆఫీసర్ ఆవిడ. వచ్చి తల్లి సామాన్యంగా మందలించేది అనమాట. ఆవిడ ఇప్పుడు 35 సంవత్సరాలు తర్వాత ఆవిడ ఐఏఎస్ అయ్యే కరెక్ట్. ఆ తల్లి మందలిస్తే ఎవరేమనుకుంటారు పక్క వాళ్ళు, ఈవిడికి ఎంతసరికి పెద్ద స్థాయిలో ఉన్నాం కదా అనుకుంటూ అమ్మ పడుతుంది కదా అని అంటే చెప్తే ఆ స్థాయిలో తల్లికి రాజైనా తల్లి కోపడుతుంది అంటే తల్లి అతను మందలిస్తుంది అనమాట. చక్కని అది కూడా మనకు అనుకూలంగా వాళ్ళు పెద్దవాళ్ళు మనకి ఇప్పుడు తినడం మానేసరి పిల్లలు అదే కాబట్టి ఈవిడ ఏమి కూడా ఎప్పుడు కనుక వాళ్ళకి వచ్చేసరికి ఆ పని అయిపోతుంది కదా. జరగకూడని విషయం జరుగుతుందని చెప్పిన వీళ్ళు వినరు కాబట్టి ఆటోమేటిక్గా అది మంచి చెడు జరిగిపోతుంది. కానీ ఇప్పుడు వినే పరిస్థితిలో లేదు. అందుకే మనకి ఎక్కువగా ఈ సమాజంలో కనిపించేది అంటానమాట. అలాగా ఈయన మాత్రం తల్లిని గౌరవించు ద్వాపరయుగంలో ఉన్నటువంటి సాంప్రదాయం కాబట్టి ఆయన వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం పెట్టుకొని తండ్రికి వచ్చి నమస్కారం పెట్టడానికి వచ్చేటప్పటికి అతను మౌనంగా ఉండడం, ఆయన తాలూకా అందరూ చేసేసరికి ఇతను ఇప్పుడుగా ఉండేటటువంటి ఉత్సాహం కనబడకపోయేసరికి చాలా కూడా బాధ చెంది అతనితో ఉండేటటువంటి వ్యక్తిని అందుతారనమాట. అతనితో ఉండేటువంటి ఆ పరిచారకులు ఎవరైతే ఉన్నారో అడుగుతారు. అడిగేసరికి చెప్తారు ఇలాగా వెళ్ళడం జరిగింది. అతను అసిస్టెంట్ ఎవరు ఉంటారు కదా, అక్కడ చూసి ఇలాగా పలానా చోటుకి వెళ్ళారు, ఒక స్త్రీని కూడా చూశారు, ఇది జరిగింది అనేసరికి పలానా ఎక్కడ ఇవన్నీ కూడా ఈయన ఆరా తీసి తెలుసుకొని మన గాంగేయులు వారు వెళ్ళి పలానా దాశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి ఏంటి మా నాన్నగారికి ఈ విధంగా జరిగింది కదా, ఆవిడ నుంచి మా నాన్నగారు వివాహం చేయండి అని అడిగితే, నాయన నువ్వు యుక్త వయసులో ఉన్నావు కదా, నీకు యువరాజు పట్టాలు చేయాలి కదా, మరి నా కూతుర్ని ఇచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి పిల్లలు కూడా సహాయంగా ఉండేటటువంటి వాళ్ళే కదా, వాళ్ళకి పట్టమాయిషి స్థితి ఉండదు కదా అని అంటే, అది ఏం చేయాలి దాని గురించి అయితే నేను వివాహం చేసుకోను, వాళ్ళు వివాహం చేసుకో, నీకు అంటే ఫస్ట్ చెప్తారన్నమాట. రాజ్య పరిపాలన కదా, అలాగే రాజ్య పరిపాలన అయితే ఎవరు ఆవిడ పుట్టే పిల్లలకి ఇచ్చేస్తానని చెప్పాను. రెండోది తర్వాత నీవు వివాహం నీకు పిల్లలు పుట్టమంటే వాడు నీకు పెద్దోడు కదా, అక్కడ కూడా నేను వివాహం చేసుకో. కొన్ని ఇవన్నీ చేశాను, బాగుంది. నువ్వు వైరాగ్యాన్ని పొంది నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే ఊరికి మంచి ఎలాగుంటే చూడు, నువ్వు అడవిలోకి వెళ్ళిపోతే వీళ్ళు ధన్యవాదాలు బాగుంటారేమో ఈ రాజ్యాన్ని, దీని ఆ రక్షణ బాధ్యత నాది. అన్నీ ఇది లా పాయింట్స్ అన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు అతని పేరు వస్తుంది. ఈ గాంగేయుల వారు ఇన్ని చెప్పినప్పుడు కూడా తండ్రి దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పేసరి ఆనందంగా తండ్రి ఆనందిస్తాడు మనసులో. కానీ నాయన ఏంటి బయటికి చెప్పాలి, ఏంటి నువ్వు ఇలా చేసావు అనేది లేదు, నాన్నగారు ఊరికే నాకు గొప్పతనం కదా అంటే వాళ్ళు కాలు జన్మలే పుట్టాడు, అసలు ఒకడు కాబట్టి ఆయన మహానుభావుడు కాబట్టి ముందే తెచ్చాడు. అప్పుడు నాయన నీకు నేను వరాన్ని ప్రసాదిస్తున్నాను, నువ్వు కోరుకునేటప్పుడే నీ చావు వస్తుంది. తర్వాత నువ్వు భీష్మించావు కాబట్టి భీష్ముడని నామకరణం చేస్తున్నావు, అక్కడి నుంచి నువ్వు భీష్ముడిగా ప్రసిద్ధి ఎక్కుతావు నాయన అని చెప్పి గంగేయుడికి శంతన పుట్టే శాంతనవ అని ఒక పేరు ఉంటుంది. భీష్ముడికి శాంతనవుడు అని ఒక పేరు, తర్వాత గంగేయుడు అని ఒక పేరు. ఇవన్నీ అయిన తర్వాత భీష్ముడు అనే సార్థక నామధేయంతో నువ్వు ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని అంతా చూసుకుంటావు నాయన అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇలా కొంతకాలం అయిన తర్వాత
సత్యవతికిను శంతన మహారాజుకి ఇద్దరు పెట్టారు. చిత్రాంగదుడు విచిత్రవీడు అనేటటువంటి కుమారులు ఇద్దరు పుడతారన్నమాట. చిత్రాంగదుడు విచిత్రవీడు అనే కుమారులు ఇద్దరు పుడతారు. పుట్టిన తర్వాత శంతన మహారాజు కాలం చేస్తాడు. ఈయన వృద్ధాప్యం వచ్చి ఆయన చనిపోతారు. ఈ రాజ్య పరిపాలన అంతా కూడా చిన్న వీళ్ళిద్దరు కూడా తాగి వీళ్ళు ఎక్కువ వయసు వచ్చిన తర్వాత వివాహం చేయాలి. వీళ్ళు వివాహం చేయాలని చెప్పి ఒక రాజు స్వయంవరాన్ని ప్రకటిస్తే అక్కడికి వెళ్ళి ఆ స్వయంవరంలో ఈయన సాధించి భీష్ముడు వెళ్ళి సాధించి స్వయంవరంలో వాళ్ళకి ఆ రాజుకి ముగ్గురు కూతురు, అంబ, అంబిక, అంబాలిక అనే స్త్రీలు ముగ్గురు కూతుళ్ళు అనమాట. అంబ అనే వ్యక్తి ఆవిడ ఇంతకుముందే ఒక రాజుని ప్రేమిస్తారు. ప్రేమించిన తర్వాత కూడా ఈ స్వయంవరంలో గెలుచుకున్న తర్వాత ముగ్గురు కూడా ఆయన తీసుకొస్తారు అనమాట. వచ్చి వేడి అయితే ఇద్దరు అంబ అక్కడ చెప్తారు అందరి మధ్యలో, నేను ఒక వ్యక్తిని ప్రేమించాను, నేను తీసుకొచ్చాను అనేసరికి చెప్తే సరేలేని మనకు తగ్గ వ్యక్తి అయితే నువ్వు వెళ్ళిపోమ్మా, ఉన్న అంబిక అంబాలిక నేను ఇచ్చి వీళ్ళిద్దరికి చిత్రవీడు చిత్రాంగదుడిని పెళ్లి చేస్తాను. ఈలోపు అంబ అక్కడికి వెళ్ళేసరికి ఆ రాజు ఏమంటాడంటే, అతను స్వయంవరంలో గెలుచుకొని నేను తీసుకెళ్ళిపోయినప్పుడు అప్పుడు నాకు నీ మీద లేవు, నేనని తిరస్కరిస్తాను అతని పెళ్లి. అక్కడ అతను పెళ్లి చేసుకోలేదు. భీష్ముడు ఇక్కడ పెళ్లి చేసుకోమంటే నేను ఎంతమంది చెప్పండి, నేను మొదటి నుంచి పెళ్లి చేసుకున్నాను, ఈ రాజ్య పరిపాలన చూసుకునే బాధ్యత నాది తప్ప అనేసి అతను ఉండిపోయాడు. ఇలా జరిగేసరికి అప్పుడు అంబ ఊరుకోలేదండి. అంబ సెకండ్ ఆవిడ సెకండ్గా మారుతుంది. మరి ఊరు పెద్ద పెద్ద తపస్సు వెళ్ళి ఎంతమంది రికమెండేషన్ అన్ని రికమెండేషన్ చేస్తారు. వెళ్ళిపోయి అక్కడ పరశురాముడితో చెప్తుంది, వీళ్ళు బలవంతుంది, ఎంతో మందికో చెప్పి ఆఖరి పరశురాముడు కూడా యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి వీళ్ళు ఎంత చెప్పిన వినకపోతే పరశురాముడు భీష్ముడు యుద్ధం చేస్తారు. అందులో కూడా పరశురాముడు ఓడిస్తాడు అనమాట. గురువు నుంచి శిష్యుడు కూడా అవుతాడు. ఆఖరికి ఈవిడ పరమశివుడు గురించి తపస్సు చేస్తామా, ఈ జన్మలో అతన్ని చంపే ఇది ఆయన్ని కోరుకుంటుంది అనమాట. అతన్ని చంపగల నాకు అన్యాయం జరిగింది కాబట్టి ఆయన్ని చంపాలి, ఈ ఈ దేహంతో మరి అవదు, నువ్వు కొంత టైంలో నువ్వు ఇది అయిపోయిన తర్వాత నువ్వు ద్రుపద మహారాజు పుడతావు శిఖండి కానీ, ఆవిడ స్త్రీ కాక పురుషుడు కాక పుడతావు. ఇప్పుడు దానివల్ల అప్పుడు అతను అస్త్ర సన్యాసం చేస్తారు. ఆయన అస్త్రశస్త్రాలు స్త్రీ కాక పురుషుడు కాని వాళ్ళకి వాళ్ళతో యుద్ధం చేయదు కాబట్టి అప్పుడు ఆ రకంగా అర్జునుడి ద్వారా ఎదుగుతుందని చెప్పి అంతర్ధానం అయిపోతారు. ఆ తర్వాత ఇవి మళ్ళా అగ్నిదేవుడు ప్రార్థిస్తే అగ్నిదేవుడు వల్ల అక్కడ భస్మం అయిపోయి మళ్ళీ అగ్నిగుండాల్లో వాళ్ళకి ద్రుపద మహారాజు యజ్ఞం చేయడం, అతను కూడా పరాభవం జరుగుతుంది. అలాగా ఒకటైతే ఇక్కడ విచిత్రవీడు చిత్రాంగదుడికి ఇచ్చి అంబిక అంబాలిక, అంబ లేదు కాబట్టి అంబిక అంబాలికనిచ్చి వివాహం చేస్తారు. వివాహం చేసి ఎంతకాలంతో సంతానం లేదు. సంతానం లేక వీళ్ళు ఏం చేస్తారండి, చిత్రాంగదుడు వెళ్ళి ఆ గంధర్వులకి యుద్ధం చేస్తారనమాట. ఏదో వచ్చి చేసి ఈ యుద్ధంలో గంధర్వులు చెప్పేస్తారు. ఈవిడ వైధన్యం మళ్ళీ అయిపోయింది. విచిత్రవీడు అనే వ్యక్తి ఏం చేస్తాడంటే, ఈయన వ్యసనపరుడైపోయి స్త్రీలోడైపోయి ఈయన కొంతకాలానికి చనిపోతాడు. మళ్ళీ లేదు అప్పుడు సత్యవతి దేవి చేస్తున్న ఆయన నువ్వు మన వంశంలో అశ్నాపుర సామ్రాజ్యాన్ని ఎవరినైనా నువ్వే కనపడుతున్నావు. అమ్మ నాకు నీకు తెలియదేమో తల్లి, నేనేం చేయగలను, నన్ను ఏం చేయమంటా చెప్పి మళ్ళీ వీళ్ళు విచారణ చేసుకున్న తర్వాత సత్యవతికి ఇంతకు ముందు ఒక సన్నివేశం అంటే శంతన మహారాజుకి ముందు ఒక కథ జరుగుతుంది. ఎలా ఉంటుంది అంటే, శక్తి వశిష్ఠుడి కొడుకు శక్తి కొడుకు పరాశరుడు కొడుకు వ్యాసుడు కొడుకు సుకుమారుడు. వశిష్ఠుడి కొడుకు శక్తి కొడుకు పరాశరుడు బాగా గ్రంథాల్లో పరాశర గ్రంథం అవుతుంది, పెద్ద గ్రంథాలు రాసినాయి. పరాశరుడు కొడుకు వ్యాస వైశంపాయుడు అని అంటారు.
మరొక పేరు కూడా ఉంది. వ్యాసాయ విష్ణురూపాయ అని విష్ణు అంశంలో అంటారు. వ్యాసాయ విష్ణురూపాయ విష్ణు సహస్రనామ ఆయన దగ్గర అందరూ వచ్చేది వైశంపాయన వ్యాసుడు వారు వ్యాసుడితో సుకుమార్. అప్పుడు చెప్తారు ఆయన, నేను ఆ పరాశరుడు ఒకసారి సందర్భంలో నన్ను మోహిస్తారు. మోహించిన తర్వాత నేను కామజన్ముడు ఆయన నా దగ్గరకు వచ్చేటప్పుడు నేను మంచిగా కదా నన్ను ఎలాగా మీరు చేస్తారు అని చెప్తే, నీ యోజనా గతిగా చేసి ఇక కన్యాత్వం చెడక నీ పుట్టుగా పుట్టాడు. వీళ్ళిద్దరి వల్ల అప్పుడు వ్యాసుడు పుడతారన్నమాట. పుట్టినగానే చాలా వెంటనే గొప్పవాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. కొద్ది రోజులు వాళ్ళకి ఏంటి ఏం జరుగుతుంటారు కామజన్ముడు వాళ్ళంతా. వచ్చిన తర్వాత అమ్మ నేను తపస్సుకి వెళ్ళిపోతాను, ఎప్పుడు పిలిస్తే నేను అప్పుడు వస్తానని చెప్తే ఆ వృత్తాంతం అంతా విష్ణు గారు చెప్తే సరేనమ్మా అని చెప్పి అప్పుడు వ్యాసుడిని ప్రార్థిస్తుంది అన్నమాట. సత్యవతి దేవి వ్యాసుడిని ప్రార్థిస్తే అప్పుడు వ్యాసుడు వారి ద్వారా ఆ అంబిగా అంబాలిక ఉంది కదా, అంబిగాని పంపించేసరికి ఆవిడ ఆ రూపాన్ని కూడా విగ్రహం గడ్డాలు వేషాలు ఉండేటటువంటి చూసేసరికి ఆవిడ కళ్ళు మూసేస్తాడు. కళ్ళు మూసిన తర్వాత అందుడైనటువంటి ధృతరాష్ట్రుడు చేస్తాడు. ఈ ధృతరాష్ట్రుడు ఎలాగా అని చెప్పి అతను ధృతరాష్ట్రుడిని నామకరణం చేస్తాడు. మళ్ళీ చూసి అంబిగా అయిపోయింది కదా, అంబాలిక ఉంది కదా, ఈవిడిని పంపిస్తారు. చూసేసరికి గౌరుబాటు అయిపోయి ఆ వికృతి రూపాన్ని చూసి గౌరుబాటు వచ్చేటటువంటి ఇదైతేసరికి పాండు రోగం పాండు మహారాజు అతను అది ఇప్పుడు అదొక రకమైనటువంటి జబ్బుతో పుట్టేసరికి అయ్యో ఇలాగైపోయింది అని అనుకుంటారు. అనుకున్న తర్వాత మళ్ళీ మొదటి దీనికి వచ్చి అంబికాకి పంపాలి అనుకునేసరికి ఆవిడ ఈసారి ఏం చేస్తుందంటే ఆవిడ ఉన్న దాసిని తీసుకొచ్చి చక్కగా అలంకరించి పంపించేస్తారు. అప్పుడు ఆవిడకి ఆ మూడో వ్యక్తి విధుడు పుట్టడం జరుగుతుంది. అయ్యో తెలిసిన తర్వాత ఇదేంటిది రాజ్యం ఇలాగైందని చెప్పి అప్పుడు కొంతకాలం ఆలోచించిన తర్వాత ఈయనకి యుక్త వయసు వచ్చిన తర్వాత రాజ్య పరిపాలన అంతా కూడా ధృతరాష్ట్రుడికి అప్పచెప్పి ఆ మొత్తం ఆ అడ్మినిస్ట్రేషన్ చూసుకుని రాజ్యాన్ని కూడా మొత్తం కాపలాగా చూసుకునేటటువంటి విధానం పాండు మహారాజుకి అప్పచెప్పి విదురుడికి మాత్రం మంత్రిగా పెట్టుకుంటారు అనమాట. అలాగే రాజ్య పరిపాలన చేసుకుంటూ హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఇక్కడ భారతంలో మొదలుగా వీళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. కొంతకాలం అయిన తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉండేటటువంటి అయిన తర్వాత వీళ్ళంతా హాయిగా ఆనందం పిల్లలు ఇంకా పిల్లలు కలిగే స్థితి లేదు. అయిపోయిన తర్వాత ఇంతలో వీళ్ళకి కూడా ఇంకా సంతాన ప్రాప్తి కలగలేదు. ఎంతో కాలంగా కలబోయేసరికి ఇక్కడ ఈ ఎవరంటే పాండు మహారాజు ఒకరోజు వేటకే వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఒక ఏమంటే ఋషిపత్ని వీళ్ళిద్దరు కూడా అక్కడ విహారం చేస్తూ ఉంటారు. లేడీయాలు మారిపోయి ఆ రూపాలను ధరించి వాళ్ళు హాయిగా తిరుగుతున్నారు, విహారం చేస్తుంటే ఇది లేడీ అని చెప్పి ఆ మొగలేడిని కొట్టేస్తారు అనమాట. కొట్టిన తర్వాత వాళ్ళు తెప్పిస్తారు, నువ్వు నీ భార్యని కలిసేటప్పుడు నువ్వు వాళ్ళు తాకినంటే నీ తల వేసి ఎక్కలైపోతుంది అని చెప్పి శాపం. అప్పుడైతే ఇది ఎప్పుడైతే తెలిసిందో శాపం అని చెప్పి ఆయన వైరాగ్యాన్ని పొంది ఈ రాజ్య పరిపాలన ధృతరాష్ట్రుడిగా విధులుగా చెప్పేసి ఈయన అక్కడ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకొని ఆశ్రమంలో ఉంటాడు. ఇతనికి భార్య మరి వీళ్ళిద్దరికి కూడా పెళ్లి యుక్త వయసు వచ్చిన తర్వాత వీళ్ళకి పెళ్లి కూడా చేయడం. ధృతరాష్ట్ర మహారాజు కూడా గాంధారి దేవత వివాహం. ఆవిడ ఎప్పుడైతే భర్తను చూసిన తర్వాత అతను ఈవిడ కూడా గాంధులు కట్టుకోవడం ఉంటుంది. అక్కడ కుంతి మాదిరి ఇద్దరు వారిని చేసుకుంటాడు పాండు మహారాజు. ఈ ఎప్పుడైతే ఈ శాప కారణం ఇది అయిన తర్వాత అతను ఆశ్రమంలో ఉంటే ఈ కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి సంతాన ప్రాప్తి లేదు. ఇక గాంధారికి పిల్లలు ఇంకా కలగలేదు. అక్కడ వాళ్ళకి కూడా పిల్లలు మరి ఎలాగా ఈ శాప కారణం. అప్పుడు కుంతీదేవి కూడా ఒక వరం బౌద్ధ రాజ్యాన్ని పరిపాలించి
వచ్చేటప్పుడు ఆవిడ కన్యగా ఉండే చిన్నపిల్లలు ఉండేవాడు దూర్వాసులు వస్తారు. దూర్వాసులు వారికి చక్కని సేవలు అందించడానికి అని చెప్పి ఎవరు పరిచయాలకు పెట్టి ఆయన ఏం శపిస్తారో ఏంటో భయం అనమాట. దూర్వాసుడికి ప్రసన్నాలు ఉండదు, కోపమాలు ఉండదు. దుర్వాసుడు అంటారు. ఆయనకి చక్కని పనులు చేస్తారనమాట. బుద్ధిదేవి చేసిన తర్వాత అమ్మ నువ్వు నువ్వు చక్కని సేవలు అందించావు కాబట్టి నేను ప్రసన్న అయ్యాను. నువ్వు ఏం కోరుకుంటే అది, నువ్వు మనసులో ఏం కోరుకుంటే అది నీకు జరుగుతుంది, అది సఫలీకృతం అవుతుంది అనేసి అని చెప్పేసి ఆయన ఆయన వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఈ బుద్ధిదేవి ఒక రోజు నది ఒడ్డుకి వెళ్ళి చూసి ఆహా ఎంత బాగున్నాడు సూర్యభావం అంటే అనేసరికి సూర్యభావం అంటే ప్రత్యేక అమ్మ వచ్చామని నీకు మరి నువ్వు కోరుకున్నాగా వచ్చాను కాబట్టి అయితే నీకు బిడ్డను ప్రాప్తి చేస్తానని చెప్తే నా ఇదేంటంటే నీ కన్యత్వం తెలియదు ఏం తెలీదు, భగవంతుడు అన్ని కారణానికి వస్తారు కాబట్టి ఒక బిడ్డనిస్తే అతని సహజమైన కవచకుండలతో పుట్టేవాడు కర్ణుడు అని చెప్పి ఆ చిన్నప్పుడు తొట్టులో పెట్టి విడిచిపెట్టేస్తారు. అక్కడ ఒక రథసారథి అనేటటువంటి అతను ఉంటారు, ఆయన గురువు అంటే రథాలు నడిచిపెట్టేటువంటి రథసారథి గురువు పిల్లలు లేకపోతే వాళ్ళు పిచ్చి పెద్ద చేస్తుంటారు. అక్కడ కొంతకాలానికి ఈ వరప్రభావం చూపిస్తారు కదా. ఇక్కడ ఈ వరప్రభావం వాళ్ళకు అతను చెప్తుంది అనమాట. పాండు మహారాజు సంతాన ప్రాప్తి లేదు కదా, ఇలా చేస్తే బాగుంటుంది. అప్పుడు ఆయన అనుభవంతో ఫస్ట్ ధర్మరాజు యమధర్మరాజుని ప్రార్థిస్తే యమధర్మరాజు అంశంలో ధర్మరాజు పుడతాడు. వాయుదేవుడిని ప్రార్థిస్తే వాయుదేవుడు అంశంలో భీముడు పుడతాడనమాట. అక్కడ వాయుదేవుడికి ఆంజనేయుడికి వాళ్ళిద్దరికి అన్నదమ్ములుగా వచ్చేది భారతంలో చూపిస్తాడు. అయితే మూడో వాడు ఇంద్రుడి యొక్క ప్రభావం, ఇంద్రుడు దీంతో వీళ్ళు వస్తారనమాట. అర్జునుడు పుడతాడు. తర్వాత నకులుడు సహదేవుడు వాళ్ళు అశ్విని దేవతల్ని ప్రార్థిస్తే వాళ్ళ ప్రభావం వల్ల వాళ్ళు జనిస్తారనమాట. ఇలా వీళ్ళు ఐదుగురు పుట్టిన తర్వాత ముందు ధర్మరాజు పుట్టేసరికి అప్పుడే వీడి గాంధారి గర్భవతి అనమాట. గాంధారి ఏం చేస్తే ఈ వార్త వాళ్ళకి అప్పుడే ధర్మరాజు, అందుకే ధర్మరాజే ఫస్ట్ పుట్టి అయ్యో మళ్ళీ ఆ పరిపాలన తెలిపోద్దని వీడికి ఆ గర్భాన్ని గట్టిగా కొట్టేసుకుంటుంది అనమాట. అది విచ్ఛిన్నం అయిపోతుంది. విచ్ఛిన్నం అయిపోతే తీసుకొచ్చి ఆ పిండాన్ని తీసుకొచ్చి 100 దిల్లోని పెడతాడనమాట. 100 కుండల్లో పెట్టి ఎవరు మళ్ళా వ్యాసుల వారే మళ్ళీ ప్రార్థిస్తే ఇది వచ్చాడని చెప్పి ఆ 100 కుండలు అందరికి పెట్టి అందుకే 100 మంది కౌరవుడు, ఆవిడ కౌరవుల్లో ఒక స్త్రీ అనమాట, సైన్యుడు భార్య అనమాట. అయితే ఈ రకంగా ఎప్పుడైతే ఇచ్చేస్తే వీళ్ళంతా అయ్యేసరికి వీళ్ళు ఐదుగురు పంచపాండవులు అంటే మాదిరికి కుంతికి వీళ్ళు వాళ్ళు అశ్విని దేవత వల్ల మరి నాకు ఒక్కరిదే ఉందా, నా చెల్లికి కూడా సంతాన ప్రాప్తి కావాలని చెప్పి ఆవిడ చెప్పినందువల్ల మాదిరికి వీళ్ళిద్దరు పుడతారు, నలుగురు కాదు. అలాగే ఐదుగురు చక్కగా ఇచ్చేస్తూ పాండు మహారాజుకి చేదోడుగా వాదోడుగా ఉంటూ అక్కడ హస్తినాపుర సామ్రాజ్యాన్ని వాళ్ళు ఇలాగా వీళ్ళు కూడా పెద్ద కొంత వయసు చిన్నపిల్లలుగా ఉండేటప్పుడు విద్యాబుద్ధులన్నీ కూడా భీష్ముడు కృపాచార్యుల ద్వారా అన్ని కార్యాలకి విద్యాబుద్ధులు కొంతవరకు నేర్పించిన తర్వాత మరి కొంతకాలానికి హయ్యర్ స్టాండ్ అవ్వాలి కదా. అందరూ ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి అంతా ప్రైమరీ నేర్చుకున్నారు. హైయెస్ట్ మళ్ళా పిహెచ్డీలు పెద్ద పెద్ద ఎడ్యుకేషన్లు అవ్వాలి కదా. వీళ్ళు పెద్ద నైపుణ్యాన్ని వీళ్ళు నేర్చుకోవాలి కాబట్టి ఒక సందర్భంలో వీళ్ళు బంతి నది నూతిలో పడిపోతుంది అనమాట. వీళ్ళు ఎలా తీయాలో ఆలోచనలో లేదు. అలాగా ఈ ద్రోణాచార్యుడు కృపాచార్యుడి యొక్క చెల్లెల్ని ద్రోణాచార్యుడికి ఇస్తారనమాట. ఆమెకి అశ్వత్థామ పుడతారనమాట. వీళ్ళు సమకాలికులు అనమాట. వీళ్ళతో కూడా కౌరవ పాండవులతో కూడా ఉండేటటువంటి వీళ్ళతోటే ఆడుకునేవాడు సమకాలికులుగా. వీళ్ళతో కూడా సహకార విద్యని కూడా అభ్యసిస్తారన్నమాట. ఈయన ఎవరో వీళ్ళకి ఎవరో తెలియదు కానీ ఈయన బాణాలతో కొట్టి ఆ బంతిని చాకచక్యంగా తీసేసరికి
ఎవరో నా అక్కడ తాతగారికి దగ్గరికి వెళ్ళి, తాతగారు భీష్ముడి వారికి అనమాట, తాతగారు ఎవరో ఈ వ్యక్తి తెలియదు కానీ మాకు ఇవన్నీ పలానా భీష్ముడు అని, పలానా ద్రోణాచార్య గారు కృపాచార్యకి బాగుందనమాట అని, కృపాచార్యకి చెల్లినే ద్రోణాచార్యకి ఇస్తారు. వాళ్ళని తెలుసుకున్న తర్వాత అప్పుడు మా రాజ్యంలో మీరు ఉండి వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం చెప్పండి అని చెప్పి ఈ కౌరవులకి పాండవులకి కూడా ద్రోణుడు విద్యాభ్యాసం చెప్పడం. అందులో ఎక్కువగా అర్జునుడికి అన్ని విషయాలు, ఎందుకు ఎవరైనా గురువు గారు మ్యాథ్స్ గారు పక్కన ఉన్నారు కరెక్ట్గా అందరూ ఎందుకంటే ఎవరైనా ఒక స్టూడెంట్ మీద బాగా చదివిన మీద కొంచెం ప్రేమ ఉంటుంది. అలాగే అర్జునుడి మీద ఎక్కువగా ద్రోణాచార్యులు గారికి ఉండేది. తర్వాత ఈయనకి ఓ పరాభం జరుగుతుంది. ద్రోణాచార్యులు వాళ్ళను ద్రౌపద మహారాజు ఇద్దరు కూడా సహాధ్యాయులు ఒక గురుకుల ఆశ్రమంలో చదువుకున్నారు. ఆయన గొప్పవాడయ్యి ఆ రాజ్యానికి ద్రౌపద మహారాజుగా అవుతాడు, రాజు అయ్యాడు. ఈయన మామూలుగా కులగురువు అయ్యారనమాట. అయిన తర్వాత ఒకరోజు ఎక్కువగా ఇతనికి చాలా పేదలకు వచ్చిన నీకు ద్రౌపద మహారాజు చెప్తుంది అనమాట, కృపి మన ద్రోణాచార్యుడి భార్య, ఏమిటి మరి నీకు ఆ ద్రౌపద మహారాజు తెలుసు కదా, ఆయన దగ్గర బోర్డు ఆస్తి ఉంటుంది కదా, రాజులు కదా, మీరు ఏమైనా కోర్టు ఆవును కూడా ఇస్తారు కదా, మేము వెళ్ళండి అనేసి వెళ్ళడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన అవహేళన చేస్తూ మర్చిపోయి కొంచెం గర్వంతో అది జరగవలసి ఉంటుంది అనమాట. మరి సాందీప్ మహాను చూసే కృష్ణ పరమాత్మ అలా వెళ్ళలేదే, అక్కడ చూసేసరికి ఎంతో ప్రీతిగా తీసుకొచ్చి ఆయన కాలు కడిగాడు, పరమించాలనుకున్నాడు. ఇక్కడ అలా జరగలే. వెళ్ళి చూసేసరికి ఇతను అవమానపరిచి నీ ఎంతో ఇచ్చేసి నీకు ఇవ్వడం ఏంటి, నువ్వు బ్రాహ్మణుడిని, నీవు ఏదో రకంగా అడుగుతుంటావు. ఇప్పుడు ఎక్కువ మంది స్నేహితులు కనపడుతుంటాయి, అందరు స్నేహితుల్లో భావన అవి తగ్గాయి. అలాగనడానికి లేదు, కొంతవాళ్ళు కూడా బాగానే ఉన్నారు. మనం దాంతో కంపేర్ చేసుకోవడానికి లేదు, పరిస్థితులు బట్టి అవి ఉంటాయి. మనం పాజిటివ్గా మనం ఏది కూడా అనుకూలంగా తీసుకోవాలి తప్ప ప్రతికూలంగా తీసుకోకూడదు. అదే విధానంలో ఎప్పుడైతే ద్రౌపద మహారాజు అవమానించాడో ఈయన్ని ఇంకా చాలా అవమానంతో నిన్ను ఎప్పుడైనా సరే చంపడానికి, నీకు యుద్ధంలో ఓడించి తీసుకొని నిన్ను జయించి ఓడించేసేది నేను ఎప్పుడైనా నాకు పాదాక్రాంతంగా చేసుకుంటానని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుని ఎడకు వచ్చేటప్పుడు ఈయన ఇక్కడ హస్తినాపురంలో ఆస్థాన గురువుగా ఇతను సెటిల్ అవుతారనమాట. ఆస్థాన గురువుగా ద్రోణాచార్య వారు ఉండడం, అందరి విద్యాభ్యాసం చెప్పడం, తర్వాత ఎక్కువగా విద్యని అభ్యసించేటట్టు విధానం అర్జునుడికి ఎక్కువగా చెప్తారు. మెలుగులన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. అందరికీ విద్య పూర్తయిన తర్వాత నాయన గురుదక్షిణ ఏమి ఇవ్వాలనుకుంటే ఇలా చెప్తాను, నువ్వు ఆ ద్రౌపద మహారాజుని తీసుకొచ్చి నాకు కాదాకాంతం చేయాలని చెప్తే ఆ యుద్ధంకి వెళ్ళి యుద్ధంలో గెలిచి ఆ ద్రౌపదుని ఖాళీ చేతులు పెట్టి ఆయన కాలాలు చెప్పాడు. అప్పుడు ఈయన అవమానాన్ని పొంది నిన్ను అప్పుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడనమాట, నిన్ను చంపడానికి నేను తపస్సు చేస్తాను. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయి ఆయన తపస్సు చేస్తా. అప్పుడే ద్రౌపది దుష్టత్యుమ్నుడు ఫస్ట్ మామూలుగా వీళ్ళకి ఆవిడ సెకండ్ జనిస్తుంది అనమాట. తర్వాత వీళ్ళు కూడా యుద్ధంలో ద్రౌపది దుష్టత్యుమ్నుడు ఇద్దరు కూడా వచ్చి వాళ్ళు యుద్ధంలో వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వీళ్ళు కారణ జన్మలో పుట్టడం, ద్రౌపది అర్జునుడిగా భార్య అవడం, ఇవన్నీ కూడా మరి అక్కడ మత్స్యంతరం కొట్టడం ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ కూడా వచ్చి కథలో మనం అక్కడి నుంచి రాజ్య పరిపాలనలో ఇప్పుడు వచ్చిందనమాట. ఇలాగ అయిన తర్వాత కౌరవుడు పాండవుడు యుద్ధం చేయడం, తర్వాత వీళ్ళు ప్రతిదీ కూడా తీసి దొంగలిగేటట్టుగా అన్నీ కూడా ఒక అనుసంధానమై ఉంటాయి. అప్పుడు వీళ్ళంతా కూడా ఈ అనుకూలంగా ఉండిన తర్వాత ఒకళ్ళు ఈ భావన మారుతుంది అనమాట. అప్పుడు దుర్యోధనుడు ఈ భీముడు ఎక్కువగా వాళ్ళని ఇచ్చేయడం,
ఎక్కువ బలస్తారు కదా, వాళ్ళని ఇచ్చేయడం, ఈ దుశ్శాసన్ని కొట్టడం, వీళ్ళందరూ కూడా ఒకళ్ళు భావన మళ్ళా మారిపోయి చిన్నప్పుడే భీముడిని తీసుకెళ్ళి ఒక ఇది ఇచ్చేసి ఆయనకి మత్తు పాయిజన్ అతను కల్పించి అతను విషప్రయోగం చేసి కట్టేసి సముద్రంలో పెడతారనమాట. మరి అతను ఆ పాతాళంలోకి వెళ్ళిపోతే మళ్ళా వాళ్ళ మూసీకుడైనటువంటి వాడు నాగలోకాన్ని ఇస్తే అతని శక్తులన్నీ ఇచ్చి మళ్ళీ అంటే బ్రతకాలి వీళ్ళు వచ్చిందే భూమి మీద కారణాన్ని కాదు. వచ్చిన తర్వాత వాళ్ళంతా ఇంకా శక్తులు కలిగేటటువంటి జరగవలసిందనమాట. కౌరవులు చనిపోవాలి, పాండవులు ఇంకా విజయాన్ని సాధించాలి. అప్పుడు మళ్ళా అతన్ని ఇంకా నాగవంశంలో ఈ ద్రౌపది కుంతీదేవికి పూర్వకాలకి ఏదైనా వీళ్ళు తాతలుగా ఉంటారనమాట. ఉండి అవన్నీ వాళ్ళ మూసికలైనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇంకా చక్కటైనటువంటి శక్తులన్నీ కలిగించి మళ్ళీ భూమి మీదకి రావడం. వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు తెలుసుకుంటారనమాట. వీళ్ళు ఆశ్చర్యపోతారు అందరూ. ఆయన బతికి మళ్ళీ వస్తాడు భీముడు. ఇలాగ కొంతకాలంతో ఒకరొకరు కక్షలు కార్పణ్యాన్ని పెంచుకోవటం. ఇలాగా కొంతకాలానికి మరి ఇంకా వీళ్ళు ఏం చేస్తే ఇలాగా జరుగుతుండగాను ఆ లక్క ఇంట్లో వీళ్ళు పెట్టి వీళ్ళకి అది తెలియదు. లక్కని మంచి వీళ్ళకి హస్తినాపురం నుంచి వీళ్ళకి కూడా రాజ్య భాగం ఇవ్వాలి. వీళ్ళకి కూడా ఇక్కడ పాండు మహారాజు ఒకరోజు మాద్రిని గట్టిగా కౌలించుకోవటం వల్ల దీనివల్ల అతను తల మళ్ళీ పడిపోవడం, ఆయన చనిపోవడం. చనిపోయిన తర్వాత అతనితోటే సతీ సాగమంలో మాద్రి చనిపోతుంది అనమాట. మాద్రి చనిపోయింది ఎప్పుడు మగధ రాజులు వాళ్ళు ఏంటి అవుతారు అనమాట. ఎప్పుడైతే వాళ్ళు ప్రతిగా జరిగి ఆయనతో ఇది జరిగి నా చెల్లి అతనే శివుడు అనమాట. కర్ణుడికి లక్ష్యాన్ని కలుస్తారు మగధ రాజ్యాన్ని. అతనే శల్యుడు. మాదిరి అన్నదమ్ముడే శల్యుడు సాధ్యం అంటే మనసులో మాత్రం వీళ్ళకి విజయం చేకూరి. శల్యుడు ఎలా ఉంటుందంటే చెప్తాడండి మా మనసులో అది మనం వాళ్ళ పక్షాన్ని వెళ్ళిపోయినప్పుడు కూడా అంటారు శల్యుడు సామర్థ్యం అని. కర్ణుడు చావుకి శల్యుడు కూడా కారణం. వెళ్తుంటే తప్పించడం, అర్జునుడు బాణం కొట్టేటప్పుడు యథార్థంగా పెట్టడం ఇవన్నీ చేసేవాడు అనమాట. మొత్తం శల్యుడు కూడా మార్చే నీచే వరమని వినపించి చేత కర్ణుడు 3 శాపాలు ఉన్నాయి. కర్ణుడు శాపతే మహానుభావుడు. కృష్ణుడు కూడా మరి వీళ్ళందరి గురించి మనం జన్మెత్తాలని ఎక్కడక్కడ అడ్జస్ట్మెంట్ చేశాను అందరి ఘటోద్గజుడు గొప్పవాడు అనమాట. ఘటోద్గజుడికి ఇచ్చినట్టు ఉంటాడు. అక్కడే ఈ లక్కీలు తగలబెట్టే ముందు వీళ్ళకి స్వరంగం అతను ఎదురే ఆలోచించి జాగ్రత్తగా చెప్తాను, ఆయన పలానా చోట్లో నేను చేశాను, అలా మీరు వెళ్ళిపోండి, లక్కీలు తగలబెట్టేది చెప్తే అందులో వచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడే అదే విధంగా మనకి మొత్తంగా వీళ్ళంతా కూడా అప్పుడు అరణ్యాల్లోకి వెళ్ళిపోయిన హిడప్ప అనే రాక్షి కలవడం. వాళ్ళిద్దరూ హిడప్పి అనే హిడంబాసుడు అనే రాక్షిని చంపిన తర్వాత హిడప్పి అనే స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. అందరూ వాళ్ళు పుట్టేవాడు. ఇలాగా భారతాన్ని చెప్పుకుంటూ కూడా మీ స్టార్టింగ్ అంతా ఉన్నది యుద్ధం జరగడం అన్నీ కూడా కృష్ణుడు మూల కారణం. వీళ్ళంతా కూడా వీళ్ళ తాలూకు కుటుంబాలు కూడా అలాగా కలవడం కూడా జరుగుతుంది. కృష్ణుడు మళ్ళీ భాగవతం గురించి మనం చెప్పుకునేటప్పుడు భారతం గురించి అంతా కూడా తెలుసుకున్నారు. భగవద్ అనుగ్రహంతో ఈరోజు ఆ స్వామివారి అనుగ్రహం కూడా చక్కగా సహకరించారు. ఆ భగవంతుడు ఆయాలు అందరికీ కూడా దైవ అనుగ్రహ ఎలా ఉంటుందంటే, ఈరోజు నాకు ఎక్కువ పని అయిపోయింది ఆఫీసు. లాస్ట్కి వచ్చిన టైట్ అయిపోయింది. కొంచెం మీకు ఒక 10 నిమిషాలు లేట్ అయ్యింది. నిన్న వేగం వచ్చింది. ఏది మీకు అమ్ముకోలేదు. దాని నుంచి మా శేఖర్ అప్పుడు శేఖర్
విద్యుత్ ప్రజాభ్యాం పరిపాలయంతే అయేన మార్గేణ మయీ సమస్తం ఓం శాంతి శాంతి శాంతి.